మల్కాజ్గిరి ఈ రోజు వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు సందర్భంగా మల్కాజ్గిరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు వాసవి మాత యొక్క దర్శనం చేసుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం పవిత్రమైన వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వాసవి మాత యొక్క కృపను పొందడానికి ఈ ప్రత్యేక సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. అందరికీ నమస్తే. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ రోజు. పొద్దున పాలాభిషేకం చేసాము. తరువాత కుంకుమార్చనతో స్టార్ట్ అయి అమ్మవారికి శాంతింప చేయాలని మనవి చేస్తున్నాము. ఈరోజు ఆత్మార్పణకు దినానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పాత్ర శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవుని సన్నిధిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ఆర్యవైశ్య బృందు బిడ్డలందరూ ఇక్కడ ఏకమయ్యాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ 108 లీటర్ల పాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం. తర్వాత కుంకుమార్చన జరుగుతూ ఉంది. దీని తర్వాత అమ్మవారిని శాంతింపజేసే విధంగా మేము పూజలు చేసుకొని తర్వాత భోజన స్తాంబూలాలు స్వీకరించి మేము వెళ్ళిపోతాం. జై వాసవి. महालक्ष्मी देवता स्वरूप दीप देवता नमः ध्यायामि ध्यान समर्पयामि नमस्कारोदयन्तदेवाः सा विश्वरूपा पशवो वदन्ति सा नो मन्त्रेषु मूर्तिन्दुहानाथे निर्वाहो पदस्य मित्रं देवं मित्रदेयं नो अस्तु अनोरागं शुक्लाम्बरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजानमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे प्रचोदयात् सत्यं तत्तेन परिशिञ्चामि చేయగలుగుకోండి. చేతులు మాటి కొద్ది అక్షత పట్టుకోండి. ఓం శివ శివ శంభోరాజ్ఞే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే మహాక్షత్రస్య వాయువ్యప్రదేశే ఉత్తరాయణే శిశిరఋతౌ మాఘమాసే शुक्लपक्षे विद्याशुभहेतौ वासरस्तु वासरः भृगुवासरः धनिष्ठाशुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं वनविशेषणविशिष्टायाम् अस्यां शुभऋतौ अस्य जमानस्य श्रीमान् श्रीमतः गोत्रोद् गोत्रोद्भवस्य कुलवर्ती रामकृष्णराणां हेस्य वीरकुमारिणां हेस्य सहकुटुम्बस्य गोत्रोद्भवस्य सोमलक्ष्मीणां हेस्य पद्मानां हेस्य मूलकुलगोत्रोद्भवस्य रङ्गलिङ्गेनां हेस्य जयप्रदानां हेस्य राजलक्ष्मीनां हेस्य मिथुनकुलगोत्रोद्भवस्य राजलक्ष्मीवासनां हेस्य धनलक्ष्मीनां हेस्य गोत्रोद्भवस्य गजवाड माणिकपुराणां हेस्य माधवीनां हेस्य गोत्रोद्भवस्य रेणुकश्रीनिवासनां हेस्य हेमलतानां हेस्य सूर्यं हेस्य कवितानां हेस्य सहकुटुम्बस्य उत्कालगोत्रोद्भवस्य निरटिवागनां हेस्य कन्यायानां हेस्य माधवकुलगोत्रोद्भवस्य आकृष्टाकनां हेस्य लक्ष्मीनां हेस्य 102 గోత్రాల వారు ఆహుతైపోయారు. 102 గోత్రాల వారే కాకుండా 102 గోత్రాల వారు ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు మన వాసవాంబ కన్యకా పరమేశ్వర దేవి 205 మంది ఆహుతైపోయారు. దేనికోసం? మన వాసవ మాత ఎవరో ఒక రాజు పెళ్లి చేసుకున్న సందర్భంలో వద్దనుకున్నప్పుడు ఆయన దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఇంతమంది ప్రాణాలు తీయడం ఎందుకు, మనం చనిపోతే ఇంతమందిని బ్రతికించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశం మీద అమ్మ ప్లీజ్. నిజంగా ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నాం, కుంకుమార్చన చేసుకుంటున్నాం. నిజంగా మనం చాలా అదృష్టవంతులు. సో ప్లీజ్ ఇదంతా స్టోరీ మనకు అందరికి తెలిసిన విషయమే. ఒక 10 నిమిషాలు ఈ పూజ అయిపోతుంది, మళ్ళీ మాట్లాడుకుందాం. క్రమశిక్షణతో ఈ పూజ చేసుకోండి. అమ్మవారికి మనం ఎందుకంటే మన వాళ్ళ కోసం మన వయసుల కోసం ఆలోచించుకోవాలి. అమ్మవారికి ఈరోజు మనం
ఒక చిన్న సన్మానం లాగా చేసుకుంటున్న ఈ కార్యక్రమం ఆ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మీరందరూ గర్వించదగ్గ విషయం ఈరోజు. ప్లీజ్ సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ పూజలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సర్వాంతఃశిబిరాపః సుభాఖ్యాభంతరం జ్యోతిర్ దీపోయం ప్రతిగృహ్యతాం శక్తిమంతగుణా పునః